హాయ్ హలో అందరికీ ఈరోజు వీడియోలో నేను కొత్త వారికి తర్వాత హ్యాండ్స్ నేర్చుకునే వారికి అయితే నేను ఇక్కడ డిజైనర్ హ్యాండ్స్ అయితే చూపిస్తున్నానండి. వీడియో అనేది చాలా క్లారిటీగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని. ఫస్ట్ అయితే నేను పేపర్ని తీసుకుని ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నానండి. ఈ మార్కింగ్ అనేది కొంచెం పైన ఒక 4 ఇంచెస్ నుంచి పైన 4 ఇంచెస్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది హ్యాండ్తో అయితే మూమెంట్ ఇస్తున్నానండి. ఈ డిజైనర్ హ్యాండ్స్ని మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకొని కమెంట్ అయితే చేయండి ఏ విధంగా వచ్చాయి అనేది. నాకైతే చాలా బాగా వచ్చాయి. ఈ మోడల్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి. ఈ మోడల్స్ అనేటివి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది మనం వేసుకుంటే. దీని మధ్యలో మనకి గ్యాప్ ఉంది కదా, అక్కడైతే నేను బార్డర్ని అయితే ప్లేస్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, పేపర్తో అయితే చూపిస్తున్నాను ఈ విధంగా వస్తుందని. ఇదైతే దీని ప్లేస్లో మనకి బార్డర్ ఉంటుంది కదా శారీకి, అదైతే నేను ఇక్కడ పెడతానండి. అది కూడా మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో. ప్రజెంట్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను. తర్వాత మీకు ఈ వీడియోలోనే మనకి కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఒకవేళ మీకు స్పీడ్ అనిపిస్తే కొంచెం స్పీడ్ తగ్గించుకొని 0.75 అయితే పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కట్ చేశాను ఈ విధంగా, చూడండి ఈ విధంగా వచ్చింది. మనకి కట్ చేసాం కదా, దాని మీద అయితే ఒక కుట్టు అయితే వేసుకుందామండి. ఇప్పుడు రెండు హ్యాండ్స్కి సేమ్ ఇదే విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. ఈ డిజైనర్ హ్యాండ్స్ అనేది చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి. సేమ్ ఇది కూడా సేమ్ అదే విధంగానే మనం కుట్టు అయితే వేసుకోవాలి. మనకి క్లాత్ అనేది అటు ఇటు వెళ్ళకుండా ఒకే చోట ఉంటుంది కదా, మనకి ఈ విధంగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను పైపింగ్ అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది అయితే వీడియో అయితే చేసి పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. తర్వాత డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. పైపింగ్ అనేది 3 రకాలుగా అయితే వేయచ్చండి. ఫస్ట్ ఈ విధంగా వేయచ్చు, నేను వేస్తున్నా కదా ఈ విధంగా. తర్వాత ఇన్విజిబుల్ పైపింగ్ వేయచ్చు. ఇంకొకటి డైరెక్ట్, అంటే మనం థ్రెడ్ పెట్టేసి ఫస్ట్ క్లాత్ కుట్టి మరి థ్రెడ్ పెట్టి డైరెక్ట్ అయితే కుడతారు. 3 విధాలుగా కూడా చూపించచ్చు, కానీ ఇప్పుడు లెంతే అవుతుందని నేను ఇక్కడైతే చూపించలేదు, జస్ట్ ఊరినే ఇక్కడ చూపిస్తున్నానండి. ఒకవేళ మనకి పైపింగ్ ఏ విధంగా రెడీ చేసుకోవాలని అయితే మన ఛానల్లో అయితే వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన వీడియోని అయితే చెక్ చేయండి ఒకసారి. ఈ విధంగా అయితే పైపింగ్ అయితే ఇక్కడ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి మిడిల్లో ఉంది కదా, అక్కడైతే ఒక కట్ చేసుకోవాలి. కట్ ఇచ్చేస్తే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మధ్యలో కూడా మనకి కర్వ్ ఉంది కదా, అక్కడ చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి. సేమ్ ఇటుపక్క కూడా అంతే, అక్కడక్కడ కట్స్ ఇచ్చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకి క్లాత్ ఎక్కువ ఉంది కదా, దీన్ని అయితే నేను ఈ విధంగా అయితే మర్చేసి అయితే కుడుతున్నాను. లేకుంటే మనం ఇంకొకటి కూడా ఫాలో అవ్వచ్చండి. నేను ఇప్పుడైతే ఈ విధంగా అయితే కుడుతున్నాను. మరి పైన ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే మనం కుట్టేసుకోవాలి మొత్తం అంతా. చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా, ఎంత చిన్నగా వచ్చింది కదా. పైపింగ్ కూడా చాలా చిన్నగా వచ్చింది, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా ఉంటాయి నేను చెప్పే మెథడ్ అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా మరతేసేసి, అంటే పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి దీని మీద ఒక కుట్టు అయితే వేసేసుకుంటే సరిపోతుందండి. లేకుంటే నేను ఇంకొకటి కూడా ఇంకో హ్యాండ్ కుడతా, అక్కడైతే ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. మనము మన ఐడియా కొద్దీ మనం చేసుకుంటే ఎట్లా చేసుకుంటే వర్క్ ఈజీగా అయిపోతుంది అనేది చూసుకోవాలి. అది అంటే ఎక్స్పీరియన్స్ని బట్టే వస్తుంది. మనం మోడల్స్ కుట్టంగా అంటే నార్మల్గా మనం కుడుతుంటాం కదా, దాన్ని బట్టి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. నేను ఇక్కడైతే 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు అయితే తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను బక్రం పీస్ని. క్యాన్వాస్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. క్యాన్వాస్ని మిడిల్లో ఫోల్డ్ చేసేసి ఈ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నాను. స్లోప్ అనేది ఇస్తున్నాను. మనకి మిడిల్లో అనేది కొంచెం కిందికి రావాలి కదా, అంటే స్లోప్ వస్తే మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. దానికోసం అయితే ఈ విధంగా అయితే స్లోప్ ఇచ్చాను. దీనికి మనం ఫస్ట్ అయితే నార్మల్ క్లాత్ పెట్టేసి తర్వాత బక్రం పీస్ అంటే క్యాన్వాస్ని పెట్టేసి తర్వాత పైన అనేది మనకి నేను బార్డర్ని ఇచ్చానని చెప్తున్నా కదా, అదైతే బార్డర్ పీస్ అయితే పెట్టాను. ఈ విధంగా అయితే అయిపోయాక దీనికైతే మనం పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్
క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ విధంగా అయితే పైపింగ్ని ఈ విధంగా నేను చూపిస్తున్నా కదా ఇందాక, ఈ విధంగా ఒక మోడల్ వేసుకోవచ్చండి. ఇదైతే ఈజీగా ఉంటుందని నేనైతే ఇక్కడైతే ఈ విధంగా వేస్తున్నాను. క్లాత్ని కొంచెం థ్రెడ్ పెట్టి కొంచెం ఫోల్డ్ చేసేసి ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాలి. ఇది ఇక్కడికి చాలా అనిపించింది నాకు, అంటే రెండిటికే కదా సరిపోతుందండి, ఎక్కువైతే లేదు కదా, దానికోసం అయితే ఈ విధంగా తీసుకున్నాను. చూడండి బక్రం పీస్ అదే మనకి ఇందాక మనం కుట్టాం కదా డిజైనర్దే, దాని మీద ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టేసుకోవాలి. థ్రెడ్ ఉంటుంది కదా అది అనేది మనకి డిజైనర్ వైపు అయితే రావాలి. ఎక్స్ట్రా ఉన్న దాన్నంతా కట్ చేసేసుకొని కరువు దగ్గర అంతా కట్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా, పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో కదా. ఈ విధంగా మర్చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని అండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం డిజైన్ చేసుకున్నాం కదా పైపింగ్ క్లాత్ తోటి, అదైతే మనం మిడిల్లోకి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. కొనాలు ఉంటాయి కదా అవి రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంది కదా అదంతా మనం కట్ చేసుకొని నీట్గా ఒక షేప్ వస్తుంది, వి షేప్, దాన్ని మనం ఓవర్లాక్ చేయించుకుంటే సరిపోతుందండి. మనం ఓవర్లాక్ మెథడ్లో కూడా మనమే మన చేతి పని అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఫస్ట్ నార్మల్ క్లాత్ అంటే లైనింగ్ మాదిరి ఉండేటట్టు, తర్వాత బక్రం పీసు క్యాన్వాస్ అండి, అదే క్యాన్వాస్ అండి, తర్వాత ఇప్పుడు మనం బార్డర్ అయితే ఇస్తున్నాం కదా పైన అది పెట్టుకొని 3 ఈ విధంగా అయితే పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇట్లా మనకి కుట్టుకుంటే కొంచెం మందం వస్తుంది, షేప్ అనేది నీట్గా వస్తుంది. లైనింగ్ ఇప్పుడు అయితే పైపింగ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మొత్తం అంతా రౌండ్గా పైపింగ్ అయితే ఇచ్చుకుంటే మనకి ఫినిషింగ్ కూడా చాలా ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకుంటే నీట్గా అయితే ఉంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇక్కడ చూడండి బాగా గమనించండి, ఇక్కడ నేను మరిచి ఫస్ట్ కుట్టు వేసేస్తున్నా. ఇందాకైతే మరిచేసి అంటే పైపింగ్ వేసేసి డైరెక్ట్ మర్చేసాను. ఇప్పుడు అయితే మరిచి కుట్టేసిన తర్వాత మరి కుట్టేసేస్తున్నా. ఈ విధంగా వేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో కదా. ఇంకొక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇదైతే ఇంకా మనము ఇందాక వేసిన అయితే వేరే మెథడ్ అండి, ఇదైతే ఇంకొక మెథడు. నేను ఒక వీడియోలో మీకు ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. పైపింగ్ ఈ విధంగా ఇచ్చేసాను. ఇందాక ఒకటి అయితే అయిపోయింది, ఇంకొక హ్యాండ్ అయితే ఇదండి. చూడండి ఈ విధంగా మనము కట్స్ అనేది ఇచ్చుకోవాలి. మిడిల్లో కూడా కట్స్ అనేవి ఇచ్చుకొని మర్చి కుట్టేస్తున్నా. ఇందాక మీకు చెప్పా కదా ఈ విధంగా మర్చి కుట్టేసుకొని మరి ఇంకొక ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందని. సేమ్ అదే విధంగానే ఇక్కడ మనము పైపింగ్ చేసేటప్పుడు హ్యాండ్తో అనేది ఈ విధంగా మనము గీరుకుంటే అంటే హ్యాండ్ని షేప్ అనేది నీట్గా వస్తుందండి. చేత్తో ఈ విధంగా అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. బొటిక్ లెవెల్లో అయితే ఫినిషింగ్ అనేది వస్తుందండి. చూడండి ఎంత బాగున్నాయి కదా షేప్ అనేది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేదండి ఈ హ్యాండ్స్ అనేటివి. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి. చూడండి ఎంత నీట్గా ఉందో కదా. ఇంకొక కుట్టు అనేది వేసేసుకుంటే ఇంకా మొత్తం 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా స్టిచ్చింగ్ చేయడం ఒకటే, హ్యాండ్స్ అటాచ్ చేయడం ఒకటే. ఇంకా ఇదే అండి ఇవాళ వీడియో.